మెదక్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో అమిటాబ్ ప్రోడక్ట్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ కుమార్ పాల్గొన్నారు. కీటకనాశిని మందులను ఎంత మోతాదులో వాడాలో, ఎలా పిచికారీ చేయాలో కంపెనీలు తప్పనిసరిగా రైతులకు అవగాహన కల్పించాలని వినయ్ కుమార్ చెప్పారు. అన్ని పంటలకు సంబంధించిన పురుగు, తెగుళ్లు నివారణకు అమిటాబ్ ఉపయోగపడుతుందని అమీష్ క్రాప్ సైన్స్ మార్కెటింగ్ మేనేజర్ అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు విజయ నిర్మల, రాజా నారాయణన్, హనుమంత్ రెడ్డి, కంపెనీ రీజనల్ సేల్స్ మేనేజర్ అభిషేక్, సేల్స్ ఆఫీసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, రైతులు పాల్గొన్నారు. క్వాలిటీ చాలా బాగుంటుందని, అది ఎఫిషియన్సీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఎట్లా బాగుంటుందని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో వాడే ఎమల్సిఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటి ఎఫికసీ అంటే ప్రోడక్ట్ పని చేయడానికి ఏదైతే మనము కలిపే కెమికల్స్ ఉంటాయో ఆ కెమికల్స్ ఎఫిషియన్సీ ప్రోడక్ట్ బాగా పనిచేసేటట్టు చేస్తాయి. అవి 100% ద బెస్ట్ ప్రోడక్ట్స్ మేము వాడుతుంది. అందుకని మా ప్రోడక్ట్స్ అంత బాగా పనిచేస్తాయి. మిగతా వాడాలండి, మిగతా పని చేయాలంటే మిగతా కూడా పనిచేస్తాయి. బట్ ఏంటంటే అట్మోస్ట్ ప్రిసిషన్ తీసుకొని పనిచేస్తాం. అండ్ దీనికి సపరేట్గా R&D ఉంది అండ్ సపరేట్గా స్టాఫ్ ఉంది. ఇదంతా మొత్తం ఎవ్రీడే మాకు ఒక రీసెర్చ్ అనేది ఒక నిత్యన రోజు ఒకటి ఏమంటారు దాన్ని చదువు నేర్చుకునే విద్యార్థిలాగా దీనికి చేసే పని అంతా సపరేట్గా వేరే వాళ్ళు కొత్త కొత్త మాలిక్యూల్స్. ఇప్పుడు మీ అందరికీ తెలిసి సింగిల్ మాలిక్యూల్స్ అన్నీ ఖతం అయిపోయాయి, ఏం లేవు. ఇప్పుడు అన్ని డబ్బులు వచ్చినాయి, ఇంకా కొన్ని 3 కూడా వస్తున్నాయి. సో అట్లా న్యూ మాలిక్యూల్స్ గురించి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. రాబోయే కాలంలో కూడా ఒక 5 నుంచి 10 పేటెంట్స్ మేము ట్రై చేస్తున్నాం. సో మా ఉద్దేశం ఏంటంటే మా కంపెనీతో ఎవరైతే అసోసియేట్ అయ్యే డీలర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే రాబోయే 3-4-5 ఇయర్స్లో కూడా మంచి బిజినెస్ చేసుకొని వీళ్ళు కూడా 4 రాళ్ళు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఈ కంపెనీ స్టార్ట్ చేశారు. రైట్. సో ఈ ప్రోగ్రామ్కి వచ్చి మీరందరూ కూడా సక్సెస్. ఒక్కొక్క పురుగు ఒక్కొక్క లాగా ఉంటుంది, అన్ని పురుగులు ఒకలాగా ఉండవు. కొన్ని ఆకు కింద ఉంటాయి, కొన్ని ఆకు మీద ఉంటాయి, ఒకటి భూమి లోపల ఉంటాయి. ఎవరు కొడతారో ఆ మనిషికి చెప్పండి, ఇలా కొట్టాలా, ఈ మందును తిప్పి కొట్టాలి, నాజులు తిప్పి కొట్టాలా, పైకి కొట్టాలనేసి. మీరు చూసుకుంటా లేకుంటే పొలంలో నడుచుకుంటా గడ్డి మందు కొట్టండి. లేదంటే మెయిన్లీ గడ్డి మందు కొట్టేటప్పుడు బ్యాక్వర్డ్స్ నడవాలి. వేరే పంటలు అయితే వెనుక కొట్టుకుంటే నడవాలి. ఇంకో వేరే కెమికల్స్ ఉన్నాయి మీకు. జనరల్గా ఇక్కడ ఉట్టి వరే పండిస్తారు ఈ ఏరియాలో. సో నూనె అమిల్ఫైర్స్ ఉంటాయి, ఏది కలవనికి, వాటర్లో కలవనికి. సో మీరు అవి కలిసే వస్తాయి. సో మీరు ఇచ్చే మాత్రాలు ఏమున్నాయో అవే వాడాలి. వాళ్ళు మీరు ఎంత చెప్తారో అంతే. స్మాల్ డోసెస్లో వెళ్ళండి. మీరు ఏదో వాళ్ళ ఆకు చెట్టో తీసుకొస్తారు, మొక్క తీసుకొస్తారు, ఆ మొక్కను చూసి మీరు చెప్తారు. మొక్కను చూసి చెప్పినప్పుడు అది కరెక్ట్గా చెప్పండి. అది ఏది లేదంటే ఫీల్డ్ విజిట్ చేయండి. లేకుంటే మీకు ఏఈఓ ఉంటారు, ఏఓ ఉంటారు, వాళ్ళకి చెప్పండి, సార్ ఇట్లా ఈ పొలంలో ప్రాబ్లం వచ్చింది అంటే వాళ్ళు వెళ్ళి చూస్తారు. మీకు ఒక అవగాహన వస్తూ ఉంది ఏ మందు ఎట్లా వాడాలనేసి. సో దాని ప్రకారంగా మీరు చేస్తారనేసి ఆశిస్తున్నాను.